చూసుకున్నట్లయితే ఏసీబీ వలలో అవినీతి అధికారి 70,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన చేనేత జౌళి శాఖ ఏడీ కృష్ణ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోట్లో అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన వెలుగు చూసింది. రాయచోట్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కడప ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి సంబంధిత వివరాలను మీడియాకు అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేనేత జౌళి శాఖ కార్యాలయంలో చేనేత జౌళి శాఖ ఏడీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ 70,000 లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు తెలుస్తుంది. విజయలక్ష్మి హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ కంపెనీ రిజిస్ట్రేషన్ కొరకు సంబంధిత వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ఫైల్ విజయవాడలో ప్రధాన కార్యాలయానికి అయితే చేరుకుని అక్కడ పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంది. అయితే సంబంధిత ఫైల్ అక్కడి నుంచి విజయవాడకు వెళ్ళడానికి ఆ వ్యక్తి నుంచి 1.50 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఆ క్రమంలో 70,000 అడ్వాన్స్గా తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా బాధితుడు కడప ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అయితే చేనేత జౌళి శాఖ ఏడీ కృష్ణ సంబంధిత వ్యక్తిని రాయచోట్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అయితే సమీపంలో ఉన్న దుకాణం వద్దకు తొలి విడత అడ్వాన్స్ అమౌంట్ని అయితే తీసుకురమ్మని సూచించారు. ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో ఆ వ్యక్తి రాయచోట్లోని అధికారి చెప్పిన ప్రదేశానికి వెళ్ళి ఆ అధికారికి 70,000 నగదును లంచంగా ఇచ్చారు. నిఘా పర్యవేక్షణలో ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే చేనేత జౌళి శాఖ ఏడీ కృష్ణను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి లంచం తీసుకున్న 70,000ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏడీ కృష్ణ మీద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంత్ అయితే తెలియజేశారన్నమాట. సో ఏది ఏమైనా ఉద్యోగులు అయితే చాకచక్యంగా పట్టుకోవడం అయితే జరిగింది. ఉద్యోగులందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని, ఉద్యోగులు తమ విధులు అయితే సక్రమంగా నిర్వర్తించాలని, ఇలాంటి పనులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగింది. సో అందుకే వీడియో చేయడం జరిగింది అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.